చాలామంది ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య బరువు పెరిగిపోవడం, బరువు ఎక్కిపోవడం, శారీరకంగా బరువు పెరగడం. మరీ ముఖ్యంగా వేలాడుతున్నటువంటి పొట్ట, పొట్ట ఎక్కువగా పెరిగిపోవడం. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. మరి ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతే ఇతరత్రా ఏవైనా అనారోగ్యం కలుగుతుందా? మరి ఇది తగ్గించుకోవడం ఎలా? ఇలా రావడానికి గల కారణాలేంటి? వస్తే ఎలా తగ్గించుకోవాలి? ఎలాంటి ఆహారం తినాలి? ఎలాంటి ఆహారం తీసుకోకూడదు? అలాగే ఆయుర్వేదంలో ఎలాంటి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి? వీటన్నింటి గురించి పూర్తి సవివరంగా తెలుసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా. సో, ఫ్యాట్స్ పెరిగిపోవడం, అసంబద్ధంగా శరీరంలో కొవ్వులు పేరుకుపోవడం, ఇవి సహజంగా చూస్తున్నాం, ప్రతి వాళ్ళలో చూస్తున్నాం. మరి ఇలా పెరిగిపోవడానికి, ఇలా అసంబద్ధంగా కొవ్వు పెరగడానికి కారణాలు ఏంటి? ఎందువల్ల పెరుగుతున్నాయి? పెరిగితే ఎలాంటి అనారోగ్య లక్షణాలు ఏర్పడతాయి, తలెత్తుతాయి? ఈ విషయాలను తెలుసుకుందాం. మరి కొవ్వు పెరిగిపోవడానికి కారణాలు చూసినట్లయితే మనం తీసుకునేటటువంటి ఆహారం, అలాగే జీవిస్తున్న జీవన శైలి. చాలామంది పని చేస్తుంటారు, కూర్చొని పని చేయడం, ఏదో ఒక పని చేయడం. మేబీ చివరిలో ప్రతి చిన్న పనికి ఎంత అవసరం ఉన్నా కూడా లేచి నడిచి వెళ్ళే పరిస్థితి లేదు. అన్నీ కూడా తగ్గించేసుకున్నాం. కూర్చున్న వద్దకే అన్నీ రావాలి అని ఆలోచిస్తున్నాం. అది ఏమాత్రం సమర్థనీయం కాదు. అవసరాన్ని బట్టి నడుస్తూ ఉండాలి, కదులుతూ ఉండాలి, శరీర కదలికలు ఉండాలి తప్పనిసరిగా. అందువల్ల దానికి గాను ప్రతి మనిషి వాకింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎలా చేయాలి? ఉదయం 5-6 గంటలకే లేచి ఒక అరగంట సేపు నడవండి. అలాగే బ్రేక్ఫాస్ట్ చేశాక 10 నిమిషాలు నడవండి. మధ్యాహ్నం భోజనం తర్వాత 10 నిమిషాలు నడవండి. రాత్రి భోజనం తర్వాత 10 నిమిషాలు నడవండి. ఈ విధంగా మీరు నడుస్తూ ఉన్నట్లయితే మామూలుగా కొంత ఫ్యాట్స్ పెరగడం తగ్గుతుంది. అలాగే కొవ్వు పెరగడం తగ్గిపోతుంది. దీనికి గాను ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు అని చూస్తే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోకూడదు. అలాగే సాచురేటెడ్ ఫ్యాట్స్ కలిగినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. మరి ఇక్కడ ముఖ్యంగా గమనిస్తుంది ఏంటంటే నూనెలో, మనం వంటలో వాడుతున్నటువంటి ఈటబుల్ ఆయిల్స్, వంట నూనెలో సరైన పద్ధతులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా మనం వాడుతున్నటువంటి వంట నూనెలు ఇప్పుడు కోకొల్లలు చాలా రకాలుగా ఉన్నాయి. ఇంతకు పూర్వం చూసినట్లయితే ఒకే ఒక వంట నూనె విరివిగా పల్లి నూనె లేదా తప్పితే నువ్వుల నూనె, ఈ 2 రకాల నూనెలే విరివిగా వాడేవాళ్ళం. మరి ఇప్పుడు కూడా ఆ నూనెలే వాడాలి. ఇది పల్లి నూనె లేదా నువ్వుల నూనె, ఈ 2 నూనెలు మాత్రమే వాడాల్సిన అవసరం ఉంటుంది. దానికి మినహా ఇంకే ఆహారం వాడినా, ఏ రకమైన నూనెలు వాడినా కూడా అసంబద్ధంగా ఉంటుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశం ఉంటుంది. ఈ పల్లి అంటే వేరుశనగ నూనె, నువ్వుల నూనె కాకుండా ఇతరత్రా ఏ నూనెలు వాడినా కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయే అవకాశం ఉంది. ఇతరత్రా విరివిగా రకరకాల నూనెలు దొరుకుతున్నాయి. ఏంటి, ఫామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఇలా లైక్ దట్ చాలా రకాలు, 2 రకాలు కలిసిన ఆయిల్ కూడా వస్తుంది ఈ మధ్య. ఇది సన్ఫ్లవర్ ఆయిల్, ఫామ్ ఆయిల్, ఇతరత్ర వేరే ఆయిల్స్ కలిసి వస్తున్నాయి. సో ఈ విధంగా కలిపిన ఆయిల్స్ కానీ ఇతరత్ర వేరే నూనెలు కానీ ఆహారంలో తీసుకోకూడదు. అది కూడా చాలా ప్రమాదమే అని చెప్పచ్చు. ఆ విధంగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పొట్ట ఎక్కువగా పెరిగిపోవడం దేనికోసం పెరుగుతుంది అని చూస్తే మనం తీసుకునే అసంబద్ధమైన ఆహారం, ఇందాక చెప్పుకున్నట్టు వంట నూనెలు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె మాత్రమే వాడండి. ఇతరత్ర వేరే ఏ నూనెలు వాడినా, ఏది ఆలివ్ ఆయిల్, ఫామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ ఇలాంటివి వాడుతున్నట్లయితే వాటిలలో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అవి చెడు కొలెస్ట్రాల్గా పరిణితి చెంది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం, లివర్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం, దానివల్ల బరువు ఎక్కువ పెరిగిపోవడం, ఇలాంటి సమస్యలన్నీ ఉత్పన్నమవుతాయి. దాంతోపాటుగా స్థూలకాయం, ఎక్కువగా బరువు ఉన్న వాళ్ళలో షుగర్ వచ్చే అవకాశం ఉంది, పెరాలిసిస్, పక్షవాతం వచ్చే అవకాశం ఉంది, ఇంకా హార్ట్ అటాక్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బరువు పెరగకుండా చూసుకోవడం ఎంతైనా అవసరం. ఇప్పుడు దానికి కాను ఇందాక చెప్పినటువంటి పైన చెప్పిన ఆహార నియమాలు, ఇతరత్ర శారీరక వ్యాయామం చేయడం ఎంతైనా అవసరం. మరి ఇలా ఫ్యాట్స్ తలెత్తినప్పుడు, వేలాడే పొట్ట ఉన్నప్పుడు ఎలాంటి మందులు వాడితే తగ్గే అవకాశం ఉంది ఇప్పుడు చూద్దాం. ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి. ఎప్పుడైతే ఎవరికైతే ఒబిసిటీ ఎక్కువగా ఉండి పొట్ట ఎక్కువగా ఉన్న వాళ్ళు చూసినట్లయితే, బరువు ఎక్కువగా ఉన్నట్లయితే
వాళ్ళు వారి యొక్క పొట్టను ఎలా తగ్గించుకోవాలి, ఏం చేస్తే తగ్గుతుంది అనే కార్యక్రమాన్ని ఇప్పుడు చూద్దాం. దానికి కానీ ఇక్కడ చూస్తున్నాం ఫ్యాటెక్స్ ఆయిల్ డ్రాప్స్ ఉంటాయి, ఆయిల్, దెన్ ఫ్యాటెక్స్ మెడిసిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యాటెక్స్ క్యాప్సూల్స్. ఇలా ఈ విధంగా 3 రకాల మందు కాంబి ఫ్యాట్ ఉంటాయి. ఈ విధంగా వాడుతూ ఉన్నట్లయితే క్రమక్రమంగా మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు. అలాగే మనకి పొట్టపైన వేలాడుతున్నటువంటి కొవ్వుని కరిగించుకోవచ్చు. ఎలా అని చూసినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది ఫ్యాటెక్స్ డ్రాప్స్. ఈ డ్రాప్స్ని ముక్కులో వెల్లకిలా పడుకొని ముక్కులో 4 చుక్కలు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది 2 ముక్కుల్లో. అలా వేసుకున్నట్లయితే కొన్ని సందర్భాల్లో గొంతులోకి వస్తుంది, ఉమ్మేసేయండి. ఆ తర్వాత వెల్లకిలా పడుకొని పొట్టు చుట్టూ మధ్య భాగంలో ఉదర భాగంలో ఈ మందు వేసేయండి. ఫ్యాటెక్స్ మందుని పల్సగా వేసేసి పైన ఊరికి రాయండి, జిగురులాగా మొత్తం పొట్ట పైన ఉదర భాగం అంతా రాసేయండి. రాసేసి ఆ తర్వాత ఈ మందు ఏదైతే ఉందో ఫ్యాటెక్స్ పౌడర్ పైన ఇట్లా స్ప్రింకిల్ చల్లండి. ఆయిల్ పైన మందంగా ఇదంతా చల్లేసేయండి. చల్లేసి మెల్లగా జెంటిల్ రబ్ ఈ విధంగా పొట్ట పైన రాస్తూ ఉండాలి. రాయడం వల్ల జెంటిల్గా వెళ్తుంది. మనం రాస్తున్నటువంటి అప్లికేషన్ ఆఫ్ మోడ్ మందు, లిక్విడ్ మెడిసిన్ అండ్ పౌడర్, ఈ 2 కలిపి ఇలా పొట్ట పైన మెల్లమెల్లగా రాస్తూ ఉంటాం కనుక శరీరంలో ఒక రకమైన ఉష్ణం, వేడి ఉత్పన్నమవుతుంది. అయితే తద్వారా అక్కడ ఉన్నటువంటి వేస్ట్ కంటెంట్ ఆఫ్ చెడు కొలెస్ట్రాల్ ఏదవుతుందో కరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇలా ఫ్యాట్స్ పెరిగిన వాళ్ళు అసంబద్ధంగా ట్రైన్లో పడిపోయినా లేకపోతే ఇతరత్ర ప్రయాణంలో ఇలాంటి ఎక్కువగా ఉన్నా కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఏదైతే ఉందో ఇవి పొట్ట పైన ఆయిల్ రాయడం, ముక్కుల్లో ఈ డ్రాప్స్ వేయడం, 3 చుక్కలు 2 ముక్కల్లో 3 లేదా 4 చుక్కలు వేయండి. గొంతులోకి వస్తే ఉమ్మేసేయండి. పొట్ట పైన పల్సగా దలసరిగా రాసేయండి ఆయిల్. దానిపైన ఈ పౌడర్ చల్లండి. పౌడర్ చల్లి నెమ్మదిగా రాస్తూ ఉండండి. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఒక ఫేస్ లాగా తయారై పొట్ట పైన ఇంకిపోతుంది. ఆ విధంగా రాస్తూ ఉండండి. రోజు ఉదయం అలా రాస్తూ ఉండండి. అవసరమైన సాయంత్రం కూడా రాయొచ్చు. తర్వాత క్యాప్సిల్స్, ఫ్యాటెక్స్ క్యాప్సిల్స్ ఉన్నాయి. ఈ క్యాప్సిల్స్ ఉదయం సాయంత్రం భోజనం తర్వాత వేసుకుంటూ ఉండండి. దీనివల్ల బరువు తగ్గడం, ఒంట్లో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ కరిగిపోవడం పూర్తిగా సంభవిస్తుంది. కాబట్టి ఈ పొట్ట వేలాడే పొట్ట ఉన్న వాళ్ళు లేదా బరువు ఎక్కువగా అధికంగా పెరిగిన వాళ్ళు ఈ మందులు నిరభ్యంతరంగా వాడచ్చు. వీటికి గాను ఎలాంటి ఏజ్ లిమిట్స్ లేవు. అలాగే స్త్రీ పురుష భేదం అందరూ వాడచ్చు. ఎవరైనా ఇలాంటి పరిస్థితులు ఇస్తే, ఎవరికైనా బరువు ఎక్కువ పెరిగిన వాళ్ళు ఉన్నట్లయితే, పొట్ట భాగంలో ఎక్కువ కొవ్వు పెరిగిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మమ్మల్ని నేరుగా సంప్రదించవచ్చు. లేదా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసినా కూడా మేము మీకు సరిపడేటువంటి మందులు పంపించే అవకాశం ఉంది. ఓకే, ఈ కార్యక్రమం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇక సెలవు, ఉంటాను మరి.